ఈ కొత్త సరస్ MK2 అడ్వాన్స్డ్ వర్షన్ ఏదైతే ఉందో దానిలో 19 సీటర్స్ అనమాట. ఇవి కొత్తగా వచ్చాయి. ఇవి కనుక సక్సెస్ అవుతే ఇంకొంత సీటింగ్ కెపాసిటీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అసలు సరస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సరస్ అంటే కొంగ, నీటి కొంగ, క్రేన్ అంటాం. సరస్ MK2 ప్యాసింజర్ ప్లేన్ కి సంబంధించి ఇది 19 సీటర్ మల్టీ రోల్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీని ద్వారా మన ఉడాన్ స్కీమ్ కూడా కొత్త ఉత్తేజం వస్తుంది అనమాట. ఇది మొత్తం ఫుల్ గ్లాస్ కాక్పిట్ ఉంటుందంట. దీనిలో సరస్ లో కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఒకటి, దానిలో చాలా లో క్యాబిన్ నాయిస్ ఉంటుంది, శబ్దం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆపరబుల్ ఫ్రమ్ సెమీ ప్రిపేర్డ్ రన్వేస్ లో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆపరబుల్ ఫ్రమ్ హాట్ అండ్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ ఫీల్డ్స్, ఏదైతే క్లిష్టమైన ఎయిర్ ఫీల్డ్స్ ఉంటాయో, చాలా ఎత్తైన ప్రదేశాలు ఉంటాయో అక్కడి నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఉదాహరణకి ధర్మశాల ఉంది హిమాచల్ ప్రదేశ్ లో, అది హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అనమాట. అటువంటి ప్లేసెస్ నుంచి కూడా ఈ ప్యాసింజర్ జెట్స్ మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా దే ఆర్ డిజైన్ టు మీట్ FAR 23 రిక్వైర్మెంట్స్, ఏదైతే ప్రోటోకాల్ స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీట్ అవ్వచ్చు. సో సరస్ అనేది ఇప్పుడు న్యూస్ లో ఉంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. ఈ టైంలో సరస్ మనకి ఇప్పుడు చాలా ప్రత్యేకం అనమాట. ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ అనేది ఇండియాకి ఈ టైంలో చాలా అవసరం. ముఖ్యంగా మనం ఈ సివిల్ ఏవియేషన్ సెక్టర్ సంబంధించి ఉడాన్ స్కీమ్ లో ఉన్నాం. దానిలో ఎయిర్ టాక్సీ కానీ, ఎగ్జిక్యూట్ ట్రాన్స్పోర్ట్ కానీ, బార్డర్ ప్యాట్రోలింగ్ కానీ, ఎయిర్ అంబులెన్స్ కానీ, రకరకాల కమ్యూనిటీ సర్వీసెస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ మనకు కొన్ని ప్రత్యేకమైన ఎయిర్ క్రాఫ్ట్స్ అవసరం. సరస్ అనేది ఆ గ్యాప్ ని ఫిల్ చేసే అవకాశం ఉంది.